హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్. ఈరోజు సింపుల్గా ఇంట్లోని నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తాలింపు కోసం తిరమాత గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం అల్లం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం ఆప్షనల్ అండి, కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిరియాల పొడి కూడా ఆప్షనల్ అండి, కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే కొంచెం జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత లిటిల్ బిట్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అందరికీ తెలిసిన రెసిపీ అయినా కానీ ఇలా చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మిరియాల పొడి మెయిన్ అండి, చాలా బాగుంటుంది. వేసి ట్రై చేయండి ఒకసారి. 1 కప్పు బియ్యాన్ని ఉడికించుకొని 1 కప్పు రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. 3 పెద్ద నిమ్మకాయలని రసం పిండుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అందులో యాడ్ చేసుకొని ఉప్పంతా కరిగేలాగా కరిగించుకున్నాక ఆ రసం అన్నంలో యాడ్ చేసుకోవాలి. బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ రసం బాగా అన్నానికి పట్టేలాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో కలుపుకుంటే వేడివేడిగా లెమన్ రైస్ రెడీ అండి. సింపుల్గా చేసుకోవచ్చు, కానీ మిరియాల పొడి వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.